ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. మనిషి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ముగ్గురు. వారే త్రివిధ దళాల వారు. వీరిలో భూమిపై యుద్ధం చేసేవారు ఒకరు, నీటిపై యుద్ధం చేసేవారు ఒకరు, ఆకాశంలో యుద్ధం చేసేవారు మరొకరు. వీరు ప్రాణాలకి తెగించి దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నవారు. ఇలాంటి వారిని తీసుకువచ్చి సబ్బవరం ప్రతిభ విద్యాలయం వారు ఇక్కడ త్రివిధ దళాల వారికి సౌకర్యాలు కల్పించి మన ప్రాంతం వారు ఇటువంటి శిక్షణ పొందాలి అంటే వారికి ఎటువంటి శిక్షణ మరియు ప్రతి ఒక్క విద్యార్థి ఎంత చక్కగా వ్యవహరించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో అవగాహన చేసుకోవటానికి త్రివిధ దళాల శిక్షణ అవసరం. అందుకే ఈరోజు మన ప్రతిభ విద్యాలయంలో విద్యాలయ అధినేత తన మంచి మనస్సుతో చుట్టుపక్కల చదువుకునే విద్యార్థులకు ఏ విధమైన అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో బుధవారం నుంచి సుమారుగా 10 రోజులు త్రివిధ దళాలలో అనుభవం ఉన్న వారిని రప్పించి ఇక్కడ యుద్ధం ఎలా చేయాలి, తుపాకీ ఎలా ఉపయోగించాలి అనే దానిపై అవగాహన ఇవ్వటం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల ప్రతిభ విశ్వవిద్యాలయంలో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిభ విద్యాలయం కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ గారు మాట్లాడుతూ, ఈ కాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి మంచి అవగాహనతో కూడిన విద్యతో పాటు నైపుణ్యం ప్రదర్శించే అవగాహన కల్పించేందుకు ప్రతిభ విద్యాలయం అధినేత ఆదిరెడ్డి రమణ గారు ఈ చక్కని అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే శరత్ తేజ డైరెక్టర్ గారు కూడా తమ విద్యాలయంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశానికి సేవ చేసే మహాభాగ్యాన్ని కల్పించే విధంగా ఎల్లవేళలా విద్యార్థులకు తన వంతు కృషి చేసి ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ శిక్షణ ఇప్పించేందుకు ఎల్లవేళలా తాను సిద్ధంగా ఉన్నానని, వారి వల్ల దేశం అభివృద్ధి చెందితే తనకు చాలా ఆనందమని డైరెక్టర్ గారు అన్నారు. రైఫిల్ షూటింగ్ ఇక్కడే స్టే చేసి మనకి ఆల్మోస్ట్ 3 జిల్లాల నుంచి ఒక 600 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్కూల్ లెవెల్ నుంచి ఇంజనీరింగ్ లెవెల్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేసి రెగ్యులర్ మార్నింగ్ పరేడ్స్ మిగిలిన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ 1 డే ఐఎన్ఎస్ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లయింగ్ అది చేస్తారు. ప్లస్ రైఫిల్ షూటింగ్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ ట్రైన్ అవుతారు. ఎస్ సార్. ఈ క్యాంప్స్ ఎన్సీసీలో ఇలాంటి క్యాంప్స్ అటెండ్ అవ్వడం రిక్వైర్మెంట్. ఈ క్యాంప్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫర్దర్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎలాంటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంటిటీ అండి. సో మనకి ఏవైతే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ ఎన్సీసీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎయిర్ వింగ్ అనేది ఒకటి. సో మనకి ఈ సంవత్సరం నుంచి ఎయిర్ వింగ్ రావడం వల్ల సో వాళ్ళు ఫస్ట్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఫర్దర్ క్యాంప్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్కి ఎయిర్ వింగ్ ఇప్పుడు 6 ఆంధ్ర ఎయిర్ వింగ్ మనకి అలాట్ అయ్యింది. వాళ్ళే వచ్చారండి. మనం అప్లై చేసిన తర్వాత సో వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మినిమం గ్రౌండ్ రిక్వైర్మెంట్, ఫైరింగ్ రేంజ్ రిక్వైర్మెంట్, ఇక్కడ నుంచి మళ్ళీ మనం పిల్లల్ని మనం ఫ్లయింగ్కి పంపించగలుగుతామా లేదా. సో ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతూ సో ఈ ఇయర్ మనకి హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ట్రైనింగ్. సో రెగ్యులర్ ట్రైనింగ్ మన స్కూల్ నుంచి ఒక సార్ని ట్రైనింగ్ పంపిస్తాం ఒక 3 months. సో ఆయన రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటూ ఉండాలి స్టూడెంట్స్కి. కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఇచ్చిన ఎలొకేషన్స్ బట్టి మనం ఆ పిల్లల్ని వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ 2 అలాగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.